శిష్టకర్ణ కుల బంధువులందరికీ నమస్కారం. నా పేరు నౌపాడ భరత్ వికాష్. నేను శిష్టకర్ణ ఐక్యవేదిక మరియు లేఖ టీంకి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు సాహితీరత్న డబ్బేరి ప్రభాకర్ గారి ఇంటర్వ్యూ మనం చూసేద్దాం. డబ్బేరి ప్రభాకర్ గారు ఆల్రెడీ శిష్టకర్ణ భాష పైన మరియు కలం స్నేహితులు అనే గ్రూప్ పైన ఆల్రెడీ మనకి 2 ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆ ఇంటర్వ్యూస్ చూడకపోతే మన శిష్టకర్ణ ఐక్యవేదిక యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఎందుకంటే శిష్టకర్ణ భాష గురించి ఎంత బాగా చెప్పారో, కౌలికి సంబంధించిన కలం స్నేహితులు అనే గ్రూప్ గురించి ఎంత బాగా చెప్పారో దానిలో మీరు చూడొచ్చు. ప్రెజెంట్ అయితే డబ్బేరి ప్రభాకర్ గారి విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నేను డబ్బేరు ప్రభాకర్, రాయ్పూర్లో ఉంటున్నాను. మా అమ్మగారి పేరు స్వర్గీయ జయలక్ష్మి, నాన్నగారు స్వర్గీయ సత్యనారాయణ గారు. మా స్వస్థలం జలుమూరు, శ్రీకాకుళం జిల్లా. నాకు 2 బాబులు. పెద్దవాడి పేరు సాహిత్య, చిన్నవాడి పేరు సాంకేత్. సాహిత్య రాయ్పూర్లోనే బిల్డర్గా తన ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నాడు. వాడికి ఈ మధ్యనే మ్యారేజ్ అయింది. స్వప్న మా కోడలు, షీజ్ ఎంఏ ఇంగ్లీష్, అలాగే లోకల్లో ఒక హై స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తుంది. చిన్న అబ్బాయి సాంకేత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో ఉన్నాడు. నా కోసం ప్రత్యేకించి చెప్పాలంటే, నేను పుట్టింది పెరిగింది ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్లో. 1974 నుండి రచనా వ్యాసంగం చేసేవాడిని. ఎప్పుడైతే నేను 6వ తరగతి స్కూల్లో విద్యార్థిగా ఉండేవాడిని. ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్ కలకట్టా యూనివర్సిటీ అయిన తర్వాత నేను రాయ్పూర్ వచ్చేసాను. రాయ్పూర్లో ప్రైవేట్ కంపెనీలో సఫారీ సేల్స్ లిమిటెడ్లో అకౌంట్స్ ఆఫీసర్గా చేరి, అప్పుడు ఇంకా నాకు పెళ్లి కాలేదు. సో నేను ఇంకా నా స్టడీస్ కూడా కంటిన్యూ చేశాను. ఎల్ఎల్బి చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేశాను. నా భార్య కొండవలస చలపతిరావు గారి అమ్మాయి, స్థానికంగా రాయ్పూర్ నుండి శశికళ. దురదృష్టవశాత్తు 2021లో ఆవిడ స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత మేము రాయ్పూర్లో అవంతి విహార్లో స్థిరపడ్డాం. ఇకపోతే ప్రొఫెషనల్లీ నేను సఫారీ సేల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ టైమ్స్ లిమిటెడ్, రాజేందర్ స్టీల్స్ లిమిటెడ్, ఆ తర్వాత సినిక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ 4 కంపెనీస్లో 20 ఏళ్ల పాటుగా 1992 నుండి 2008 వరకు పనిచేశాను. ఆ తర్వాత అబ్బాయి పెద్దవాడయ్యాడు. వాడు సివిల్ ఇంజనీర్ పాస్ అయిన తర్వాత బిల్డర్గా స్థిరపడ్డాక నేను నా సర్వీసెస్ విత్డ్రా చేసుకుని వాడితో పాటుగానే కొద్దిగా అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకౌంట్స్ చూస్తూ కవితా వ్యాసంగంలో స్థిరపడ్డాను. ఇది వ్యక్తిగతంగా నా కోసం చెప్పాలంటే. తర్వాత నా రచనా ప్రసంగం 1974లో మొదలైన ఈ రచన సాహిత్య గమనం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఇకపోతే శిష్టకర్ణ అసోసియేషన్తో నాకుండే అసోసియేషన్ ఏమిటంటే, 1991లో రాయ్పూర్లో శిష్టకర్ణ సమాజాన్ని మొదలుపెట్టిన వారిలో మొట్టమొదటి వాడిని నేను. ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ పదవులు ఇచ్చి నేను కేవలం ట్రెజరర్గా ఉంటూ నా పదవిని కంటిన్యూ చేస్తూ ప్రతి కార్యక్రమానికి, ప్రతి పనికి కూడా నేనే స్వయంగా పూనుకొని చేసేవాడిని. ఇలా 1998 తర్వాత నాకు ఆ సంస్థలో సెక్రటరీగా అవకాశం దొరికింది. ఆ తర్వాత అప్పటికి 4 సంవత్సరాల తర్వాత ట్రెజరర్గా కంటిన్యూ అయ్యాను 2011 వరకు. ఆ తర్వాత ఎందరో యువకులు ముందుకు ఉత్సాహంగా వచ్చి మేము చేస్తామంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము పదవీ విరమణ చేసి కొత్త బాడీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్వయంగా హ్యాండ్ ఓవర్ చేసాం. ఇప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యనే ఒక నిర్ణయం కూడా జరిగింది. ఆ బాడీ కూడా చాలా పాతది అయిపోయింది. మళ్ళీ మార్పు చేసి యువకులకి, అంటే 40 సంవత్సరాల లోపల వాళ్ళకే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనం సంధియుగంలో ఉన్నాం. ఈ సంధియుగంలో ఉండడం ఏంటంటే, ఇప్పుడు గత యుగంలో ఉన్న వాళ్ళు మనకు తెలుసు, రాబోయే తరం వాళ్ళు మనకు తెలుసు. కానీ ఈ రాబోయే తరం వారికి, మళ్ళీ రాబోయే తరం వాళ్ళు ఏమైనా చెప్పాలి అంటే మన సంప్రదాయాల కోసం కానీ,
మన కులం కోసం కానీ, మన కుల సభ్యుల కోసం కానీ, మన కులంలో ఉన్న పెద్దవాళ్ళ కోసం కానీ చెప్పాలంటే, ముందు వాళ్ళకి అంటే 40 లోపల ఉన్న వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇచ్చామంటే, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇప్పుడు 5-10 సంవత్సరాల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు వీళ్ళు ఉండి, వీళ్ళు గత తరంలో ఏదైతే నేర్చుకున్నారో అది తర్వాత తరానికి వీళ్ళు చెప్పగలరు. అందుకే ఇది సంధియుగం అని చెప్పేసి దీనికి అన్నాను నేను. ఈ సంధియుగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఉగాది తర్వాత మా సంస్థ మా బాడీ ఏదైతే వర్కింగ్ బాడీ ఉందో, ఎగ్జిక్యూటివ్ బాడీ, దాన్ని డిజాల్వ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే నా సాహిత్య ప్రయాణంలో నేను ఎన్నెన్నో రచనా వ్యాసంగాలు చేశాను. స్కూల్ టైం నుండే కవితలు రాసేవాడిని, కథలు రాసేవాడిని. స్కూల్ మ్యాగజైన్స్లోని క్రమంగా అప్పటికి స్థానికం అంటే విశాఖపట్నమే, కొన్ని దినపత్రికల్లోని, వారపత్రికల్లోని నా రచనలు వస్తూ ఉండేవి. మధ్యన కొద్దిగా గ్యాప్ అయిపోయింది అనుకోండి. ఎప్పుడైతే రాయపూర్ వచ్చానో, నేను స్టడీస్లోని, పెళ్ళిలోని, పిల్లలు పుట్టే ఆ రోజుల్లో ఒక 10 సంవత్సరాలు రచనా వ్యాసంగానే చిన్న విరామం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2005 నుండి నేను మొదలుపెట్టి నా ఈ రచనా వ్యాసం కొనసాగిస్తున్నాను. కాకపోతే 2019లో ఏర్పడిన కలం స్నేహితులు కళావేదిక, ఇందులో నాకు సభ్యత్వం శ్రీకాకుళం వాస్తవ్యులైన డబ్బేరు గోవిందరావు గారు ఇప్పించారు. అప్పటి నుండి నేను ఆ సంస్థలో నా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాను. ఇందులో ప్రతి ఆదివారం దత్తపదులు వస్తూ ఉంటాయి. వాళ్ళు 4 పదాలు ఇస్తారు అడ్మిన్స్, దాంతో మేము కవితలు రాయాలి. అలాగే ప్రతి లక్షవారం న్యస్తాక్షరి అని 4 అక్షరాలు ఇస్తారు. వాటితో ప్రతి అక్షరాన్ని ఒక వరుసలో ఉంచి కవితలు రాయాలి. ఈ న్యస్తాక్షరికి నేను ఎంతో గర్వంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, 2023 నుండి ప్రతి లక్షవారం కూడాను నేను 12 కవితలు రాస్తూ ఈ న్యస్తాక్షరిని కొనసాగిస్తున్నాను. నేటి వరకు అది నిరాటకంగా జరుగుతూనే ఉంది. దీని ప్రభావం అనుకుంటాను. నాకు లేఖ నుండి శ్రీ జేవి చంద్రబాబు గారు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా జరిగింది. అది లేఖలో ప్రచురితమైంది. ఆ తర్వాత న్యస్తాక్షర గురించి ఆయన చాలా విస్తారంగా చెప్పారు. ఇటీవల ప్రారంభమైన ఒక సప్తపదులు అనే మరొక సమూహం కూడా ఏర్పడింది. సప్తపదుల్లో 7 పదాల్లోనే చిన్న మినీ కవిత రాసి పంపించాలి, రోజుకు 2 పంపించాలి. అవి కూడా నేను రాయడం మొదలుపెట్టాను. ఎన్నో లోకల్ పేపర్స్లో నేటి నిజం, సహరి, సంచిక, తపస్వి మనోహరం, వీటన్నిటిలో కూడాను అవి ప్రచురితమయ్యాయి. అవి ప్రస్తుతం నేను 300 పైగా రాశాను. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. నాకు చిన్న కోరిక ఏమిటంటే, ఈ సప్తపదులు, న్యస్తాక్షరులు నావేవైతే ఉన్నాయో ఇప్పటి వరకు వాటినన్నింటినీ ఒక చిన్న సంకలనంగా తీయాలని ఉంది. అది ఈ సంవత్సరం దీపావళి కల్లా కానీ, లేకపోతే వచ్చే సంవత్సరం ఉగాది కల్లా కానీ అది ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నాను. తర్వాత రాబోయే తరం కోసం నేను చెప్పేది ఏంటంటే, మన సంస్థ, మన కులంలో సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. ఎందుకంటే తరం మారింది, పిల్లలు చదువుకుంటున్నారు. కేవలం చదువు మాత్రమే కాకుండాను సంఘపరంగా, సామాజిక పరంగా వాళ్ళు ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. అందులో ప్రత్యేకించి ఈ అంతర్జాలం వాళ్ళని ఎంతవరకైతే ఉపయోగకరంగా ఉందో కొంతవరకు నిరుపయోగకరం కూడా అవుతుంది. ఇందులో వచ్చిన పెద్ద నష్టం ఏమిటంటే, వాళ్ళు తమ జీవన భాగస్వాములని ఈ ఇంటర్నెట్లోనే ఒకరినొకరు పరిచయం చేసుకొని, లేదా ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ సంస్థల్లో ఒకరినొకరు కలుసుకొని వాళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్పి మేము పెళ్లి చేసుకోబోతున్నామంటే కాదనలేక, మన కులం కాదకపోయినా, మన వర్ణం కాకపోయినా తల్లిదండ్రులు ఒప్పుకోవాల్సి వస్తుంది. మరీ అధ్వానం ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం జరిగేది అంటే, ఆ పిల్లలు వాళ్ళే పెళ్లి చేసేసుకుంటున్నారు. సో ఎలాగో పరువు పోయే అవకాశం లేకుండా తల్లిదండ్రులు ఆ సందర్భాన్ని బట్టి తమ ఈ కోరికల్ని అణగదొచ్చుకొని పిల్లలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేయడం జరుగుతుంది. ఇది 100కి ఈరోజు 90% జరుగుతుంది. అందుకే చాలామంది ఎవరైతే తమ కులంలో వాళ్ళు కావాలి, అమ్మాయి తేవాలి అనుకుంటే అమ్మాయిలు దొరకడం లేదు, అబ్బాయి కావాలి అంటే అబ్బాయిలు దొరకడం లేదు. దొరికిన అబ్బాయిల తాలూకా అర్హతలు అమ్మాయిల అర్హతల కన్నా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే స్వకులంలో సంబంధాలు, వివాహాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇదివరలో ఒకే కుటుంబంలో కూడా సంబంధాలు, పెళ్ళిళ్ళు చేసేవారు. మేనమామ కూతురు పెళ్లి చేసుకునేవాడు, లేకపోతే మేనత్త కొడుకుని పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు అది పూర్తిగా దూరం అయిపోయింది. భారతదేశ
లో ఉన్న ఎంతమంది ఉత్తర భారతీయులు, దక్షిణ పశ్చిమ, తూర్పు భారతీయులు, దక్షిణ భారతీయులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయంకి వచ్చినట్టున్నారు. పిల్లలందరూ కూడా ఏమిటంటే ఒకే రక్తంలో పుట్టిన వాళ్ళు సోదరులు తప్పించి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఉంటే అది సబబు కాదు అని. ఒకవేళ చేసుకున్న దక్షిణ భారతీయులు ఎవరైనాను వాళ్ళని చూసి పరిహసించేవారు ఉన్నారు. అందుకని ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో అది పూర్తిగా రద్దయిపోయినట్టే. మహాగా ఎక్కడో అయితే 1% లేదా 0.5% వాళ్ళ కులంలో పెద్దవాళ్ళని కాదనలేక ఎవరో చేసుకుంటున్నారేమో కానీ ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోయింది. ఇది మనం అందరూ తెలుసుకోదగిన విషయం. ఒక విధంగా సైన్స్ ప్రకారంగా అది మంచిదే అలా చేయడం. ఎందుకంటే అలా ఒకే రక్తంలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత తరంలో పిల్లలకి మానసికంగాను శారీరకంగాను అనారోగ్యాలు ఏర్పడే అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి ఆ నిర్ణయం అయితే మంచిదే. కానీ తల్లిదండ్రులు మన కులం అంటూ ఒకటి ఉంది, మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన కులం, ఆ కులంలోనే అమ్మాయిని కానీ చేసుకుంటే, ఆ కులం నుండే అబ్బాయిని కానీ చేసుకుంటే మన కులం ఇంకా సుస్థిరమవుతుంది, సదృఢమవుతుంది అనే అభిప్రాయం పెద్దవాళ్ళకైతే ఉంది. కానీ చాలామంది పిల్లలు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే మన కుల వ్యవస్థ కోసం చిన్నపిల్లలు తెలియాలి, నవతరాన్ని తెలియాలి, యువతరాన్ని తెలియాలి. తెలిసినప్పుడే వాళ్ళు అర్థం చేసుకొని మన కులానికి సమృద్ధిపరంగా సదృఢపరంగా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మన కులంలో పిల్లల్ని చేసుకునే అవకాశం ఉంది. దీనికి చెప్పదలుచుకున్నది కేవలం మాలాంటి మధ్యతరం వారు మాత్రమే. ఎందుకంటే గత తరంలో వాళ్ళకి ఓపిక లేదు, చాలామంది లేరు. తర్వాత తరంలో వాళ్ళు వినట్లేదు. నేటి మధ్యతరం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ తమ పిల్లలకి ఈ విషయాన్ని బోధపరిచి నచ్చచెప్పి మన కుల పిల్లల్నే పిల్లలు చేసుకుంటే మన కుల వ్యవస్థ సమృద్ధం అవుతుందనే భావాన్ని వాళ్ళలో వెలిబుచ్చినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుని దీన్ని కొనసాగిస్తే మన కులం, మన వ్యవస్థ ఇంకా సమృద్ధిగా ఉంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు.